కలెక్టర్ గారు, హలో కలెక్టర్ గారు అండి. అదే అండి, ఇప్పుడు మన రాపోలు గ్రామం, హలో రాపోలు ఇంకో విలేజ్ పేరు, హలో స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ మీ సౌండ్ వస్తలేదు. లారీ మీద ఉన్న పోలీసులు ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ఉంటే కలెక్టర్ మాట్లాడి వినిపిస్తుంది. ఏమన్నా ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్నాం. ఏమన్నా పోలీసు వాళ్ళ జీతాలు అత్తిట్లనే ఉంటారు అంటున్నా. వాళ్ళ జీతాలు ఎందుకు కాపాలి పాపం. హలో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ 2 విలేజెస్ లో 1200 acres ల్యాండ్ అక్వైర్ చేశారు కదా. అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా, ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి. 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంట్ గా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది. అట్లానే బట్ల చందాపురం ఇంకో విలేజ్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? My only request is they are protesting from past 30 days andi. Could you make a visit to the village and ask them what their problems are? Because few other lands which don't belong to SCs and STs, they have been saved. 150 acres belonging to one family have been saved. Rest of 1200 acres are being acquired. Each and every bit is of a poor person, either an SC, ST or Muslim or Lambada. It's very unfortunate andi. మొత్తం 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్ లాగేసుకుంటున్నారు కదా. బట్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ పీపుల్ కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్ళి వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. నాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్. నో, ఓన్లీ యూ కెన్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? My humble request as a ex-member of parliament, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate andi. If you can kindly go, we will go from here. Otherwise we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta. మీరు మాట్లాడి డెసిషన్ చెప్పండి. అదే ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఆర్డీఓ గారికి మాట్లాడి అష్యూరెన్స్ ఇస్తేనే ఓకే, లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి. థ్యాంక్ యూ. కలెక్టర్ గా ఫోన్ మాట్లాడి ఏమంటారు అంటే, నేను ఇవాళ మాట్లాడతా ఫోన్ మాట్లాడతా అంటారు. అట్లా కుదరదు. 30 రోజుల నుంచి అదే నడుస్తుంది. కలెక్టర్ గారు వచ్చే వరకు లేద్దాం. ఓకేనా? 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 నాకు సౌండ్ ఓకేనా? ఓకేనా? కలెక్టర్ 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 వస్తా
మెంబర్ వస్తారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, మనిషి కూడా వస్తాడా? ఫోన్ వచ్చింది. ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. ఒక ఏసీపీ నాతో చేయి చూపించుకుంటా నీ మీదనే మొత్తం కేసులు పెడతా, ఇక్కడ ఎవరికి ఏమైనా నువ్వే బాధ్యుడని నాకు ప్రైవేట్ గా బెదిరిస్తా ఉన్నాడు ఒక ఏసీపీ. 30 రోజుల నుంచి ఒక్కొక్క గ్రామంలో 600 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం ఉంటాయా? ఇక్కడ ప్రభుత్వం దోష, వాళ్ళకి రక్షించడానికి వచ్చిన నీ దోషులమా? ఎవరు కాల్చాల పోలీసులు ఈరోజు? రైతుల్ని పెడుతున్నటువంటి, రైతుల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం మీద నా మీద మాట్లాడాల్సింది రైతుల కాండగా ఉండి వాళ్ళ తరఫున పోరాటానికి వచ్చిన నా మీద కేసులు పెడతానని బెదిరిస్తారా? పోలీసు ఏసీపీ ఆఫీసర్ ఎందుకు బెదిరిస్తాడు నన్ను? ఎందుకు బెదిరిస్తున్నాను? మీరు కాల్చుకోవాలి